Hello guys, welcome back to my channel. So video start చేసే ముందు నా కరెంట్ ఫిజిక్స్ చూపిస్తా. So let's go guys. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following the light that sets me సో గైస్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే నా ప్రజెంట్ ఫిజిక్. ఇది ఏమన్నాడు బాబు? యాక్చువల్లీ నేను మీకు ఒకటి చెప్పాలి. సో మిమ్మల్ని నేను మోసం చేసిన. ఎట్లా అంటే ఇప్పుడు మీరు తమిళ న్యూస్ ఓపెన్ చేస్తారు కదా, సో డే 1 డే 90 అని పెట్టాను కదా. సో ఇది 90 days ట్రాన్స్ఫర్మేషన్ కాదు ఇది. సో మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మనం సోషల్ మీడియాలో చూస్తాం కదా, అవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఫేకే ఉంటాయి. ఇప్పుడు నేను 90 daysలో ఈ ఫిజిక్ ఏం అచీవ్ చేయలేదు. నేను లిటరలీ జాన్లో స్టార్ట్ చేసిన. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఇట్లా చూస్తుంటా సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఏం పెడతారంటే బాడీ రీకమ్ సిరీస్ అని పెడతారు. డే 1 డే 2 అని 90 days వరకు పెట్టారు. నేను ఒక 2-3 మెంబర్స్ని నాకు పర్సనల్ కూడా తెలుసు, వాళ్ళని చూసిన 90 daysలో ట్రాన్స్ఫార్మ్ అవుతుందా అనేది నేను ట్రై చేద్దాం అనుకున్నా. సో నేనేం చేసిన అంటే, యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, లైక్ నేను ఇప్పుడు నా ఇంజరీ వల్ల నేను జిమ్ ఆపేసిన. సో ఇంజరీ ముందు నా ఫిజిక్ ఎట్లుందో మీ అందరికీ తెలుసు, క్రేజీ కండిషన్లో ఉండే నేను. సో ఇంజరీ తర్వాత జిమ్ ఆపేసిన నేను. సో బాడీ రీకంప్లో ఎట్లుంటుంది అంటే, మనం ఒక ఇంజరీ అయిన తర్వాత లేకపోతే లాంగ్ బ్రేక్ ఇచ్చిన తర్వాతకి మనం మన మజిల్ని రీగెయిన్ చేయొచ్చు, లైక్ ఎట్ ఎ టైం ఫ్యాట్ లూస్ అవుతూ. ఈ కొద్ది టైంలో నేను అవుతానా అనేది నేను ట్రై చేసిన. సో ఈ లాస్ట్ నేను జాన్ నుంచి వెళ్ళి నేను క్లీన్ డైట్లో ఉన్నా. ఐ మీన్ జాన్ వదిలేయండి, జాన్ మిడ్ వీక్లో స్టార్ట్ చేసిన నేను మళ్ళీ జిమ్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఓకే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4.5 months అవుతుంది. సో ఈ 4.5 monthsలో నేను క్లీన్ డైట్లో ఉన్నా. అండ్ నేను చీట్స్ కూడా ఎక్కువ వేయలేదు అసలు, లైక్ ఒక 2-3 times తిని ఉంటాను అంతే. నేను అది కూడా ఎక్కువ ఒక రేంజ్లో ఏం తినలేదు, లైట్గా తిన్నా. సో నేను అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక న్యాచురల్ అథ్లెట్గా చెప్తున్నా, మనం ఒకటేసారి బాడీ రీకంప్లో ఒక 3 monthsలో డ్రాస్టిక్ చేంజ్ అనేది తీసుకురాలేదు. ఎందుకంటే నేను నా పొటెన్షియల్ని మించి ట్రై చేసిన. నేను ఇప్పుడు లైక్ రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ మంచి డైట్ ఫాలో అవుతూ నా పాత ఫిజిక్ నాకు వస్తుందని ట్రై చేసిన. నేను నా పాత ఫిజిక్ ఏం నాకు రాలేదు, బట్ మంచి ఫిజిక్ అయితే రీగెయిన్ చేసిన నేను. సో నేను చెప్పేది ఏంటంటే, గుడ్డిగా నమ్మకండి సోషల్ మీడియాలో, లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫేకే ఉంటారు. మీరు ఒక తమ్నెయిల్ చూసి ఇది ఓపెన్ చేస్తారు కదా, సో ఇట్లా చాలామంది చాలా రకాలుగా మోసం చేస్తుంటారు. బాడీ ఎమ్మటే ర్యాపిడ్గా వచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు పక్కా ఎన్హాన్స్డ్. సో ఈ టాపిక్ వదిలేయండి, మన టాపిక్ వద్దాం. సో నేనేం చేసిన అంటే, ఈ బాడీని రీగెయిన్ చేయడానికి ఫస్ట్ థింగ్ లైక్ ఏమైందో చెప్తాను నేను. లైక్ నేను లాస్ట్ ఇయర్ ఐసీఎన్లో కంప్లీట్ చేసిన. సో ఐసీఎన్కి ఎగ్జాక్ట్ నేను కట్ స్టార్ట్ చేసే ముందు ఒకరోజు క్యాలిస్థెనిక్స్ చేస్తాను నేను. ఎగ్జాక్ట్ 65 days ఎంత ఉన్నాయి కట్కి. ఆ టైంలో నేను క్యాలిస్థెనిక్స్ చేసిన. ఎందుకో ఆ టైంలో చేయబుద్ధి అయింది. చేస్తుంటే ఏమైందంటే షోల్డర్ ఇంజురీ అయింది నాకు. ఒక 3 days రెస్ట్ ఇచ్చానమాట. భయపడ్డా, అరే కాంపిటీషన్ ఉంది ఎట్లా ఎప్పుడైనా అదే అనుకున్నా. తర్వాత మెల్లమెల్ల కొన్ని ఎక్సర్సైజ్ అవాయిడ్ చేస్తూ, ఎక్కువ షోల్డర్కి ప్రెషర్ కాకుండా, అయినా గట్టిగా ట్రై చేస్తూ బాగా లైక్ మనం ఏంటంటే, నేను
మజిల్ లాస్ అవ్వద్దు, సో ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూనే ఉండాలి. అట్లా అన్ని రకాలుగా ట్రై చేస్తూ నేనైతే తీసుకొచ్చేసిన లైక్ ఐసీఎన్ వరకు. సో ఐసీఎన్ తర్వాత ఏమైందంటే నాకు ట్రిగర్ అయింది మళ్ళీ ఇది, లైక్ మంచి కాప్స్ అని తీసుకొని మంచి స్ట్రెంత్ వచ్చిందని చెప్పేసి ఒకరోజు మళ్ళీ బెంచ్ ప్రెస్ చేస్తుంటే పడ్డది దీనికి. సో అప్పటికెళ్ళి నేను ఆపేసిన. అండ్ మీకు ఇచ్చే బెస్ట్ టిప్ ఏంటంటే, మనకి గెయినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, లైక్ మన బాడీలో రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. ఆ టైంలో మనకి ఈగో చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మనకి ఈగో ఎక్కువైపోతుంది, వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయాలనిపిస్తుంది, లైక్ అందరం వల్ల షో చేస్తాం, అన్నీ చేస్తూ ఉంటాం. బట్ ఆ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని మాత్రం పక్క కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ లేపాలని తొందర పడుతుంటాం కదా, ఆ టైంలో మనకి ఇంజురీస్ అనేవి అవుతాయి. నా బాడీలో నెంబర్ ఆఫ్ ఇంజురీస్ అయినాయి నాకు, ఎందుకంటే నా మిస్టేక్ వల్ల, నా ఈగో వల్లనే. సో నేను ఏం చెప్తా అంటే, మీ బాడీలో మంచి రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మీ ఈగోని పక్కకు పెట్టేసేయండి. కరెక్ట్గా ఫోకస్ చేస్తూ ఏం ఇంజురీస్ కాకుండా కరెక్ట్గా బాడీని గెయిన్ చేసుకోండి. అంతేగాని ఈగోకి వెళ్ళి ఇంజురీస్ తెచ్చుకోకండి. ఈ ఇంజురీ నాకు సెప్టెంబర్లో ట్రిగర్ అయింది అనుకుంటా. సో నేను ఆల్మోస్ట్ ఒక 3.5 months జిమ్ ఆపేసిన. మళ్ళీ నేను జిమ్ స్టార్ట్ చేసిన ఇక్కడికి వచ్చినాక, యూఎస్కి వచ్చినాక జాన్ మిడ్ వీక్లో స్టార్ట్ చేసిన. సో అప్పుడు ఏం చేసిన అంటే, లిటరలీ నేను కంబ్యాక్ సిరీస్ని స్టార్ట్ చేసిన. అప్పుడే నేను లేదు కంబ్యాక్ సిరీస్ నేను 1 month తర్వాత చేసిన. సో అప్పుడు నేను నా జిమ్కి వెళ్ళినప్పుడు నా షోల్డర్ అసలు నాకు ఇంకా రికవర్ అవ్వలేదు. నేను అన్ని చిన్న వెయిట్సే లేపుతుండే. సో ఇలాంటి ఇంజురీస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనం స్పెసిఫికలీ కొన్ని ఎక్సర్సైజ్ని చూస్ చేసుకోవాలి. నేను చేసుకుంది ఇట్లాదే. సో నేను కొన్ని ఎక్సర్సైజ్ ట్రై చేస్తుండే. నేను ఏంటంటే, బెంచ్ ప్రెస్ ఉంటుంది కదా, బెంచ్ ప్రెస్ చేయక లిటరలీ ఒక 7-8 months అవుతుంది. బెంచ్ ప్రెస్ చేస్తే నాకు ట్రిగర్ అవుతుంది పక్క ఇది. సో బెంచ్ ప్రెస్ చేయట్లేదు నేను. సో బెంచ్ ప్రెస్ కాకుండా ఆల్టర్నేట్ మంచి ఆప్షన్ నేను ఏం పెట్టుకుంటే, డంబుల్ ప్రెస్ పెట్టుకున్నాను. ఆ డంబుల్ ప్రెస్ కూడా ఒక రేంజ్ ఆఫ్ మోషన్ వరకు వెళ్తేనే నాకు కరెక్ట్ ఉంటుంది. ఇంకొంచెం బియాండ్ వెళ్ళిన అనుకోండి నాకు ట్రిగర్ అవుతుంది. మనం ఏం చేయాలంటే రిహాబ్ చేయాలి. ఎట్లా అంటే, కరెక్ట్గా అనాలిసిస్ చేయాలి మన బాడీని. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ట్రిగర్ అవుతుంది, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకు ఫ్రీ ఉంది అనేది చూసుకోవాలి. నేను చేసుకున్నది అదే. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఏం చేసినా చెప్తున్నాను. నేను ఈ రీకాంప్లో నేను ఏం చేసిన అంటే, క్లీన్గా డైట్ ఫాలో అయినా ఫస్ట్. సో డైట్తో పాటు నేను కొన్ని ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేసిన. అండ్ లైక్ పుష్ చేయట్లేదా అంటే, స్టార్టింగ్ 1.5 month వరకు నేను అసలు లైట్ వెయిట్స్ అసలు ఇగోకోకుండా, అందరూ ఇంత బాడీలు వేసుకొని ఇంత వెయిట్లు వేసుకొని ఉంటారు. నాకు కొంచెం బాడీ ఉన్నా నేను ఏం చేస్తుంటా, చిన్న వెయిట్స్ వేసుకుంటా. ఈ టైంలో మనం ఈగోని పక్కకు పెట్టేసాం. మనం నువ్వు ఈగోకి తీసుకున్నావు అనుకో, నీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఇంజురీ అవుతుంది. సో ఈగోని ఆటోమేటిక్గా పక్కకు పెట్టేసాను. సో నేను అట్లనే కానిచ్చిన 1.5 month. మెల్లమెల్ల స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకుంటే నా పాత వెయిట్స్కి నేను మళ్ళీ వచ్చేస్తున్నా. ఈ టైంలో నేను అబ్జర్వేషన్ ఏంటంటే, ఫస్ట్ నేను ఎట్లా స్టార్ట్ చేసిన అంటే, నా మెయింటెనెన్స్ తీసుకున్నాను నేను. సో లైక్ నేను ఏమనుకున్నా అంటే, లైక్ ఫ్యాట్ కూడా తగ్గాలి నాకు ఒకటేసారి అనుకొని కొంచెం క్యాలరీ డెఫిసిట్కి వెళ్ళిపోయినా. చేసిన తప్పు ఏంటంటే, ఒకటేసారి 700 calories డెఫిసిట్కి వెళ్ళిన, లైక్ తొందర వాడాలని చెప్పేసి. సో అట్లా చేసేసరికి ఏమైందంటే, ఒక 3-4 days ఫీవర్ వచ్చింది నాకు, చాలా సీరియస్ వచ్చింది. మళ్ళీ జిమ్ ఆపేసిన. సో దాని తర్వాత మెల్ల ఇదంతా కాదని చెప్పి మళ్ళీ మెయింటెనెన్స్ తీసుకొని మెయింటెనెన్స్లోనే ఒక 1 month అట్లనే కానిచ్చిన. మెల్ల ఒక 200 calories తగ్గించిన, ఇంకొక 100 calories తగ్గించిన. సో నేను 300 calories డెఫిసిట్లో ఉన్నా ఇన్ని రోజులు 300 calories డెఫిసిట్లో ఉండే ఈ బాడీ రీగెయిన్ చేసిన నేను. సో నేను అబ్జర్వేషన్ ఏంటంటే, మనం రీకౌమ్ చేసేటప్పుడు మనం మెయింటెనెన్స్లో ఉండాలి పక్క. సో కొంచెం ఫ్యాట్ తగ్గించి మజిల్ మనం రీగెయిన్ అవ్వడానికి కొంచెం డెఫిసిట్లో ఉండాలి. సో ఇప్పుడు నా మెయింటెనెన్స్ 2500. సో నేను మ్యాక్సిమం డెఫిసిట్కి వెళ్ళేది 2200కే. సో 300 కన్నా బియాండ్ అయితే వెళ్ళొద్దు. అంతకంటే వెళ్తే మాత్రం మన పాత ఫిజిక్ రీగెయిన్ అవ్వదు. ప్యారలల్గా ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ గెయిన్ అయితే అవ్వదు. నేనైతే అబ్జర్వేషన్ ఇదే. సో ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అయితే బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి ఎవరిని. సో ఎన్ని డేస్లలో ట్రాన్స్ఫార్మ్ అవుతా, నేను ఎన్ని డేస్లలో ట్రాన్స్ఫార్మ్ ఇస్తా అంటే, కరెక్ట్ నువ్వు అవుతావేమో, బట్ బెటర్ రిజల్ట్స్ రావు దాంట్లో. నువ్వు ఫ్యాట్ లాస్ అవుతావు అనుకుంటావు, బట్ దాంట్లో మజిల్ అనేది గెయిన్ ఉండదు. నువ్వు మజిల్ గెయిన్ చేద్దాం అనుకుంటావు, బట్ నీ బాడీ అంతా లూజ్ ఉంటుంది. సో ఇట్లాంటివి అవుతుంటాయి అనమాట. ఇదేంటంటే స్లో ప్రాసెస్. ఇది మనం స్లోగానే తీసుకెళ్ళాలి. యాజ్ ఎ న్యాచురల్ అథ్లెట్గా చెప్తున్నాను నేను. సో న్యాచురల్గా చేస్తే మాత్రం పక్కా ఇట్లనే అవుతుంది. సో రెగ్యులర్గా ఒక 5 days ట్రైన్ చేస్తూ, అండ్ కార్డియో కూడా నేను అంతగానో మేము హిట్ చేయలేదు. అది కూడా కొన్ని 10,000 to 15,000 steps, ఇంతకంటే మ్యాక్సిమం వెళ్ళలేదు నేను. ఇంతకంటే వెళ్ళడం మంచిది కాదు కూడా. సో ప్రాపర్గా రెస్ట్ అండ్ రికవరీ ఇస్తూ, ఒక మంచి వర్కౌట్ రొటీన్ పెట్టుకొని కరెక్ట్గా తింటూ చేస్తే మాత్రం మనకు పక్కా రిజల్ట్స్ వస్తాయి. చెప్పాలంటే నేను ఒక ప్యూర్ ఎక్స్పెరిమెంట్ ఇది నేను ట్రై చేసింది. సో ఈ రీకాంప్లో నేను చాలా నేర్చుకున్నా చెప్పాలంటే. లైక్ మన బాడీ ఎట్లా మూవ్ అవుతుంది, లైక్ ఎట్లా తగ్గుతుంది నా ఫ్యాట్, మజిల్ ఎట్లా గెయిన్ అయింది నాకు అనేది క్లియర్ అర్థమైంది నాకు ఈ రీకాంప్లో. మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్ మీద నేను పక్కా వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.